జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ గురించి చర్చ నడుస్తూ ఉంది. సో రీసెంట్గా మనం చూస్తే మాగంటి గోపీనాథ్ గారు కన్నుమూశారు, అంటే చనిపోయారు. సో ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా చనిపోయినప్పుడు అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ప్రకారం మన భారత రాజ్యాంగం ప్రకారం ఖాళీ అయిన ఎమ్మెల్యే సీట్కి బై ఎలక్షన్ జరపాలి. సో 6 నెలల్లోపు జరపాలి. సో కాబట్టి ప్రజెంట్ ఈయన చనిపోయాడు కాబట్టి జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్ రాబోతూ ఉంది తెలంగాణలో. సో యాక్చువల్లీ ఇంతకుముందు ఒక ఆనవాయితీ ఉండేది, ఎవరైనా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరైనా చనిపోయినప్పుడు ఎవరైతే ఆ ఇంట్లో వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఒక టికెట్ ఇచ్చి అదే పార్టీ నుంచి ఎన్నుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ ట్రెండ్ పోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ పోటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం అన్నీ కూడా ఇక్కడ పోటీ చేయడానికి రెడీగా ఉన్నాయి. అయితే అసలు ఈ జూబ్లీ హిల్స్ ఈ మాగంటి గోపీనాథ్ కాన్స్టిట్యూషన్లో ఎవరు గెలుస్తారు ఈ బై ఎలక్షన్స్, అసలు ట్రెండ్స్ ఎలా ఉన్నాయి మనం ఒకసారి చూస్తే, ప్రజెంట్ మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూషన్లో ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన చనిపోయారు. సో ఈయన యాక్చువల్గా బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా వచ్చారు. ఇంతకుముందు టీడీపీలో గెలిచారు, కానీ దాని తర్వాత అంటే యునైటెడ్ ఏపీగా ఉన్నప్పుడు. సో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అయితే మనం ఒకసారి కనుక ట్రెండ్స్ చూస్తే జూబ్లీ హిల్స్లో మొత్తం ఓటర్లు వచ్చేసి దగ్గరగా 3,95,000, సుమారు అరౌండ్ 3,90,000 మంది ఉంటారు. అయితే ఇక్కడ క్రూషియల్ ఏంటంటే మనం ఒకసారి చూస్తే ఇక్కడ క్రూషియల్ పాయింట్ ఏంటంటే ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ. ఇక్కడ దగ్గరగా 3,95,000 అంటే సరౌండింగ్ 4,000 వేసుకో. సో 4,000లో సుమారు 1,24,000 మంది ముస్లిమ్సే ఉన్నారు, ముస్లిం ఓట్ బ్యాంకే ఉంది. సో దాంతోపాటు జూబ్లీ హిల్స్లో ఆంధ్ర సెటిలర్స్ ఉంటారు, అంటే ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. కొద్దిగా టీడీపీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది అక్కడ, టీడీపీ, జనసేన, ఎందుకంటే ఆంధ్ర సెటిలర్స్ ఉంటారు కాబట్టి. సో ఇంతకుముందు మనం చూస్తే రీసెంట్గా జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో సో బీజేపీకి దగ్గరగా సుమారు బీజేపీకి వచ్చేసి 58,000 ఓట్స్ వచ్చాయి రీసెంట్గా జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో. సో మరి ఇక్కడ ఎక్కువ ముస్లిం ఓటర్స్ ఉన్నారు కాబట్టి, సో ముస్లిం మైనారిటీ ఎక్కువ ఉన్నారు కాబట్టి, సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ, ఎగ్జాంపుల్ పోటీలు ఎవరెవరు ఉన్నారు, బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, సో బీజేపీ కూడా ఉంది. ఇంతకుముందు ఈయన బీఆర్ఎస్తో గెలిచినప్పుడు ఎంఐఎం ఏళ్ళతో ఉంది. సో ఒక్కసారి వీళ్ళు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తుంది ప్రజెంట్. సో వీళ్ళు కలిసి ఉన్నప్పుడు మాగంటి గోపీనాథ్ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకవేళ ఇక్కడ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎంఐఎం కానీ వీళ్ళు ఎవరైనా గెలవాలి అంటే క్రూషియల్ పాయింట్ వచ్చేసి ముస్లిం ఓట్లు. అట్ ద సేమ్ టైం ముస్లిం ఓట్లు ఇక్కడ 1,24,000 ఉన్నాయి కాబట్టి, సో మ్యాక్సిమం బీఆర్ఎస్ నాకు తెలిసినంత వరకు అయితే, అంటే సర్వేల ప్రకారం ఇక్కడ ఈ మాగంటి వాళ్ళ కుటుంబం నుంచి యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేస్తారు సీటు, సో ఎమ్మెల్యే సీటు. కానీ ఇక్కడ కొన్ని న్యాయపరమైన సిక్కులు ఉండటం వలన వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి సో వాళ్ళకి ఇవ్వకపోవచ్చు. అట్ ద సేమ్ టైం వీళ్ళ బ్రదర్ ఉన్నాడు, వీళ్ళ బ్రదర్కి కూడా ఇవ్వకపోవచ్చు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజెంట్ ఇక్కడ ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి ఒక ముస్లిం క్యాండిడేట్ని నుంచోబెడితే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు సర్వేలు చేస్తూ ఉన్నారు. ముస్లిం క్యాండిడేట్ని ఎమ్మెల్యేగా నుంచోబెడితే ఎట్లా ఉంటుంది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఇక్కడ మనం ఓట్లు వేలికే ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ఒకవేళ బీఆర్ఎస్ ముస్లింకి ఆఫర్ చేస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎం ఈ రెండు కూడా ఏం చేస్తూ ఉన్నాయి ఇక్కడ. సో వీళ్ళు కూడా మ్యాక్సిమం మైనారిటీ వైపే మొగ్గు చూపే అవకాశం అనుకుంటున్నారు. వీళ్ళు కూడా మైనారిటీ క్యాండిడేట్కి
అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం పోటీ అనేది కొంచెం ఆతృతగా అంటే ఇంట్రెస్ట్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది చాలా ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వచ్చే మొట్టమొదటి బై ఎలక్షన్ కాబట్టి ఒకవేళ కాంగ్రెస్కి ఇది చాలా ముఖ్యమైన ఎలక్షన్ ఇది. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు ఓడిపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఏమని ప్రచారం చేస్తారు, ఇంతలోకి మీ యొక్క ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి మీరు ఓడిపోయారని చెప్పేసి వాళ్ళని బదనం చేసే అవకాశం. సో కాబట్టి కాంగ్రెస్కి ఇది కత్తి మీద సాము లాంటి ఎలక్షన్. అందుకే ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ జూబ్లీ హిల్స్ ఇది బై ఎలక్షన్ కాన్స్టిట్యున్సీ. సో అలాగే ఇక్కడ బీజేపీకి మనం చూస్తే ఎంపీ ఎలక్షన్స్లో ఎన్ని వచ్చాయి, రీసెంట్గా జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో దగ్గరగా 58K 58,000 వచ్చాయి. సో మ్యాక్సిమం అన్ని వస్తాయా అంటే అది ఎంపీ ఎలక్షన్ కాబట్టి క్యుములేటివ్ కాన్స్టిట్యున్సీస్ కాబట్టి వచ్చాయేమో. ఇది ఓన్లీ ఒక ఎమ్మెల్యే కాబట్టి మేబీ రావచ్చు రాకపోవచ్చు. సో ఒకవేళ కనుక వీళ్ళు ముస్లిమ్స్కి ఇస్తే మరి వీళ్ళు ఏం చేయొచ్చు, మ్యాక్సిమం వీళ్ళు ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు మన వీళ్ళ క్యాబినెట్లో కానీ ఎందులో చూసినా కానీ ముస్లిమ్స్ నాట్ ఎలౌడ్. సో మ్యాక్సిమం ఇవ్వరు కాబట్టి వీళ్ళు హిందూ ఓట్స్ని పాలరైజ్ చేసే అవకాశం ఉంటుంది. హిందూ ఓట్స్ ఏదైతే ఉన్నాయో పాలరైజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ కాంగ్రెస్ ఎంఐ ఒకవేళ వీళ్ళు సపరేట్గా కనుక ఎంఐఎం కనుక కాంగ్రెస్తో కాకుండా ఎంఐఎం కనుక సపరేట్గా కనుక చేస్తే అప్పుడు వీళ్ళిద్దరికి పడదు కాబట్టి బీజేపీకి వీళ్ళకి సో ఓట్లు చీలిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ పైకి నటిస్తారు, వీళ్ళ మీద వీళ్ళ కోపం ఉన్నట్టు వీళ్ళ మీద వీళ్ళ కోపం ఉన్నట్టు, అందరూ ఒకటే ఐక్యంగా ఉంటారు ఏదో ఓట్ల కోసం ఇదంతా. సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది, బీఆర్ఎస్ ఒక ముస్లిం ఎమ్మెల్యేకి ఇచ్చి కాంగ్రెస్ ఒక మైనారిటీకి ఇచ్చి ఎంఐఎం అండ్ బీజేపీ కూడా అయితే వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారు, ఎంఐఎం కాంగ్రెస్ బీఆర్ఎస్ కొన్ని ఓట్లు ఈ మైనారిటీ నుంచి షేర్ అవుతాయి. అప్పుడు బీజేపీకి ఈ హిందూ ఓట్స్ ఏదైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశం. సో కాబట్టి ఇట్లా జరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళిద్దరు కలిసే పోటీ చేసే అవకాశం ఉంది. సో ప్రజెంట్ అయితే ఈ యొక్క జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ బాధ్యతలు నాకు తెలిసే ఉన్న మన సర్వే ప్రకారం అయితే బీఆర్ఎస్ బాధ్యతలు ప్రజెంట్ ఎవరో మన బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు గారికి ఇచ్చే అవకాశం ఉంది, హరీష్కి. సో ఎక్కడైతే ఓడిపోయే ప్లేస్లు ఉంటాయో అక్కడ మ్యాక్సిమం ఏంటి మనం చూస్తూ ఉంటాం. సపోజ్ హుజూరాబాద్లో నేనే ఇన్ఛార్జ్గా ఉన్నాడు, ఓడిపోయారు. తర్వాత ఇంకా 2 ప్లేసెస్లో పెట్టారు, నేను ఓడిపోయాడు. సో కాబట్టి ఇక్కడ ఇది ఈయనకి కత్తి మీద సాము లాంటిది, ఛాలెంజింగ్, వెరీ ఛాలెంజింగ్. ఎందుకంటే ఇక్కడ మైనారిటీ ఓట్లు ఉన్నాయి, తర్వాత సో చాలా మిస్లీనియస్ కాంబినేషన్ ఉంది. సో కాబట్టి ఇంకోటి ఇక్కడ ఆంధ్ర తర్వాత టీడీపీ ప్రాబల్యం ఎక్కువ ఉంది కాబట్టి ఈ రెండు కూడా బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి. సో మైట్ బి టీడీపీ జనసేన ఓట్లు ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్ జూబ్లీ హిల్స్లో ఎక్కువ ఉంటారు కాబట్టి మేబీ బీజేపీకి వైపు మొగ్గు చూపే అవకాశం కూడా ఉండొచ్చు. సో ఇంకా మనం సో రాబో రోజుల్లో ఈ జూబ్లీ హిల్స్ సంబంధించిన బై ఎలక్షన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ మారే అవకాశం ఉంటుంది. సో ఏం జరిగిద్దో అనేది లెట్ us see. సో చూస్తూనే ఉండి కాటూరి టీవీ.